షాద్ నగర్ వైపు ఉన్న మన స్వర్గసీమ వెంచర్లో ప్లాట్లు కొన్న వాళ్ళంతా సంతోషంగా ఉన్నారు. ఒక్కసారి విజిట్ చేయండి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా. నేను మీ శ్రావ్య. రీసెంట్గా ఎక్కడ చూసినా కూడా ఒకప్పుడు గూగుల్ యూస్ చేసేవాళ్ళం. ఏది కావాలన్నా ఏం సెర్చ్ చేయాలన్నా గూగుల్లో సెర్చ్ చేసేవాళ్ళం. ఇప్పుడు ఒక చిన్న వస్తువు కావాలన్నా, ఒక చిన్న క్వశ్చన్ ఏదన్నా అడగాలన్నా కూడా చాట్ జీపీటీ అని ఏఐని యూస్ చేస్తున్నాం. అసలు ఏ వల్ల యూజెస్ ఏంటి, లేకపోతే నష్టాలు జరుగుతున్నా, వీటిలన్నిటి గురించి మాట్లాడడానికి మనతో పాటు ఉన్నారు గంపా నాగేశ్వరరావు గారు, మోటివేషనల్ స్పీకర్ అండ్ సైకాలజిస్ట్. నమస్తే సార్. నమస్తే అమ్మా. ఎలా ఉన్నారు? ఆనందం, హ్యాపీ కనిపిస్తుంది. యా. సో ఇంతకుముందు మనం గూగుల్లో యూస్ చేసేవాళ్ళం. ఏది కావాలన్నా మనకి ఏదైనా వస్తువు గురించి కావచ్చు, ఏదైనా ఎక్కడ దొరుకుతుందని చూడడానికి కావచ్చు, 10 వెబ్సైట్లు ఇచ్చేది, అది 20 వెబ్సైట్లు, 100 వెబ్సైట్స్ ఇచ్చేది. దాంట్లో వెతుక్కోవడానికి మనకి టైం పట్టేది. ఇప్పుడు చాట్ జీపీటీ చూసుకుంటే మనకి సింప్లిఫైడ్ గా ఒక క్వశ్చన్ ఇచ్చేసామంటే దానికి అర్థమయ్యేలాగా ఒక ఫ్రెండ్కి చెప్పినట్లు చెప్తే అది మనకి ఆన్సర్ ఇచ్చేస్తుంది. సో చాట్ జీపీటీ వల్ల యూజెస్ ఏంటి, నష్టాలు ఏంటి, అసలు ఏంటి ఒకసారి చెప్పండి. అండ్ ఇంకోటి ఏంటి అంటే రీసెంట్గా మనకి ఏఐ వల్ల కొన్ని లే ఆఫ్స్ జరిగాయి. 12,000 రీసెంట్గా ఒక కంపెనీలో 12,000 ఎంప్లాయీస్ని తీసేశారు. ఎందుకంటే ఏఐ వల్ల అప్డేట్ అవ్వలేదు అని చెప్పి. అదే సార్, ఎలా ఉండబోతుంది అంటారు దీనివల్ల? నేను దీంట్లో ఏఐలో స్పెషలిస్ట్ కాదు, ఐ మీన్ లెర్నర్. యా సార్. అంటే నేర్చుకుంటున్నాను. జస్ట్ 6 నెలలు అయింది, 8 నెలలు అయింది, నేర్చుకుంటున్నాను. ఎంత అద్భుతంగా ఉందంటే మనము మన మైండ్ని కనుక దీంట్లో కలపగలిగితే ఇంకా డబుల్ వర్క్ చేస్తాం. కొంతమంది దీని మీదనే డిపెండ్ అయిపోతారు. అలా కాకుండా దాన్ని మనం వాడుకునే విధంగా మనం వాడుకోవాలి, అది మనం వాడుకోనివద్దు. అది అద్భుతంగా ఉంటుంది. ఫ్యూచర్ మొత్తం ఇదే. ఇంకా అప్పుడు ఏ స్పెషలిస్ట్ ఏమంటారు తెలుసా, ఒక 5-6 మ్యాక్సిమం ఇయర్స్ తర్వాత మీరు కూర్చుంటే మీ మనసులో ఏమో తెలుసుకోవచ్చట. ఇట్ గోయింగ్ టు పాసిబుల్ అని. దానికి ఎలా చేస్తారో కూడా దానికి ఒక చిన్న సైంటిఫిక్ రీసెర్చ్తో చెప్పగలిగారు. ఆల్రెడీ మనం ఎక్కడెక్కడ ఉన్న ప్రపంచంలో అంతా తీసుకొచ్చి మన సమాచారం ఇచ్చేస్తుంది. అన్ని రకాలుగా ముందుకెళ్తుంది. మనం కూడా ముందుకెళ్ళకుండా వెనక్కి వెళ్తాం. ఇప్పుడు ఈ మధ్య లే ఆఫ్ జాబ్స్ పోయినంటే కారణం ఏం తెలుసా, తప్పు వాళ్ళది కాదు, వాళ్ళు కొత్తగా నేర్చుకోకపోవడం తప్పు. అంతే కదా. ఇప్పుడు అందరు జాబ్స్ పోయినాయా? పోలే కదా. వాళ్ళను అట్టు పెట్టుకున్నారు, మిగతా వాళ్ళని తీసేశారు. ఎందుకు తీసేశారు? వాళ్ళు కొత్త విషయాలు నేర్చుకోలేదు కాబట్టి. కొత్త విషయాలు నేర్చుకుంటుంటే, నేర్చుకోవడం ఇంగ్లీష్లో లెర్నింగ్ అంటారు. లెర్నింగ్ ఉన్నవాడికి ఎర్నింగ్ ఉంటుంది. ఎల్ది చేస్తే ఎర్నింగ్ ఉంటుంది. అంటే ఎర్నింగ్ ఎప్పుడు ఉండాలంటే లెర్నింగ్ నాన్ స్టాప్ ఉండాలి. ఐఎమ్ 63, ఐఎమ్ స్టిల్ లెర్నింగ్. నేర్చుకుంటూనే ఉన్నా. ఎందుకంటే రేపు నేను ఏ నేర్చుకోకుంటే, నేను ఇంజనీరింగ్ కాలేజీకి వెళ్ళాను, ఇంకో కాలేజీకి వెళ్ళాను, ఇప్పుడు మీతో యూత్తో మాట్లాడుతున్నాను, కొన్ని క్వశ్చన్లు అడిగితే నాకు కూడా తెలియదు కదా. సో అట్లీస్ట్ మాకు 50 ఉంటే 5 అని నేర్చుకోలేను. ప్రస్తుతము ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో మోర్ దెన్ 5,000 యాప్స్ వచ్చాయి నాకు తెలిసేంతవరకే. ఇంక తెలియక నేను తెలియదు. దాంట్లో ఒక 5 అని నేర్చుకున్నప్పుడు చాలు కదా. ఒక 5 నేర్చుకుని చాలు. అప్పుడు ఏమవుతుంది, మనం ఎప్పటికప్పుడు వాడుకోవచ్చు, ప్రతి విషయానికి వాడుకోవచ్చు. నాకు మనమరాలు ఉందమ్మా, 2.5 years, ఇప్పుడు 3 years, 15th August రాబోతుంది 3 years. సో అది రాగానే తాత కథలు అంటది. నాకు ఎన్ని కథలు వస్తాయి, 3, 4 అయిపోయినాయి, సేమ్ కథ చెప్తున్నావు అన్నది. అలాగా అని చెప్పి వెళ్ళిపోయి చాట్ జీపీటీలో కాదు, గూగుల్ జెమినీకి వెళ్ళి మా మనమరాలు ఇక్కడ ఉంది, ఒక మంచి కథ చెప్పండి అంటే ఏం చెప్పాలంటే చెప్పించాను కథ. మంచిగా 20 కథలు చెప్పి 20 కథలు చెప్పేసింది వరుసగా. చెప్పిన కథ చెప్పకుండా చెప్పింది. అంటే ఇలా వాడుకోవచ్చు మనం ఇది. అంటే నేను పక్కకే ఉన్నాను, అమ్మ అర్థమైందంటే అది కూడా అర్థమైందా అంటే కూడా అది కూడా అర్థమైంది అంటుంది. ఇది జెమినీ సార్, జెమినీ కానీ చాట్ జీపీటీ కానీ. అంటే అంత అద్భుతంగా ఉన్నప్పుడు మనం దాన్ని వాడుకోవచ్చు కదా. అంటే మనమరాలి కథలు చెప్పడానికి కాదు, ఇంకా వేరే కథలు చెప్పడానికి కూడా మనకు వస్తాయి. నేను లేట్ వస్తే మామిడి దాన్ని క్వశ్చన్ అడుగుతుంది, ఏం ఆన్సర్ చెప్పాలి ముందే చెప్తుంది. ఆన్సర్లో ఏం ప్రశ్న అడగబోతుంది, ప్రశ్న కూడా ముందే ఇచ్చేస్తుంది. ఇప్పుడు మేమిద్దరం కలిసి మాట్లాడుకుంటున్నాము, దీనికి వెళ్ళి చాట్ జీపీటీకి వెళ్ళి కానీ దీనికి వెళ్ళి నన్ను మీరు ఇంటర్వ్యూ తీసుకోండి అని చెప్పాలి. ఎలా కాదు, మీరు నన్ను ఇంటర్వ్యూ చేయండి, ఇంటర్వ్యూ చేస్తుంది. నేర్చుకోవాలమ్మా, నేర్చుకుంటే ఇంకా అద్భుతంగా ఉంటాయి కదా. ఇప్పుడు నేను వచ్చాను, నేను రాకముందు కనుక మీరే కనుక ఐఎమ్ టేకింగ్ ఇంటర్వ్యూ ఆఫ్ గంపా నాగేశ్వరరావు, నాకు కొన్ని క్వశ్చన్స్ ఇవ్వండి, గంపా నాగేశ్వరరావుని విశ్లేషించి రీసెర్చ్ చేసి అంటే నన్ను విశ్లేషించేది మొత్తం మీకేం క్వశ్చన్స్ ఇస్తుంది. ఇవ్వడమే కాకుండా దాంట్లో రాసి అనుకో, గివ్ మీ సమ్ వైరల్ క్వశ్చన్స్, అవి కూడా ఇస్తుంది. సో
ఈజీ అవుతాయి కదా మీ అవును. ప్రొఫెషన్కు. అలా అందరికంటే మీరు ముందుకెళ్తారు. అవును. అప్పుడు మీ సాలరీస్ ఎక్కుతాయి, మీకు అన్ని బాగుంటాయి. ఉమ్, అందరిలాగా మనం ఉన్నాం అనుకోండి బాగుండదు కదా. అవును. కొంచెం ఈ యూనిక్ గా ఉండాలి యూనిక్గా ఉండాలి, అండ్ అప్డేట్ అవ్వాలి. అప్డేట్ కావాలి. ఉమ్, ఆ రకంగా వాడుకోవచ్చు. ఉమ్, పోతున్నాయి అంటే పోతాయి, మళ్ళీ నేర్చుకోకుండా పోతాయి. అవును సార్. సార్ చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది, అద్భుతంగా ఉంటుంది. కాబట్టి ఎవరైనా నేర్చుకోవచ్చు దీంట్లో, చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళకి నేర్చుకోవచ్చు. ఎగ్జాంపుల్గా ఎగ్జామ్ రాయబోతున్నాను అనుకోండి, ఐఎమ్ రైటింగ్ సోన్స్ ఎగ్జామ్, గెస్ సమ్ క్వశ్చన్స్ అంటే 50 క్వశ్చన్స్ ఇస్తుంది. ఉమ్, 10 క్వశ్చన్ కూడా 10 క్వశ్చన్స్ ఇస్తుంది. 100 క్వశ్చన్ కూడా 100 క్వశ్చన్లు ఇస్తుంది. ఈ మనం ఎగ్జామ్ ఎన్ని రాయబోతున్నాను, అడిగితే అన్ని. ఈ ఎగ్జామ్ రాయబోతున్నాను, నాకు ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇచ్చేస్తుంది. పలానా ఫిజిక్స్లో నేను ఈ టాపిక్ చదువుతున్నాను, నాకు క్వశ్చన్స్ ఇవ్వండి ఇస్తుంది, ఆన్సర్స్ కూడా ఇచ్చేస్తుంది. ఉమ్, అంటే చాలా ఈజీగా నేర్చుకోవచ్చు, మనము ముందుకెళ్ళొచ్చు. కాబట్టి అన్ని రంగాల్లో ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనము రేపు మనకు పండుగ ఉంది, రాఖీ. రాఖీ పండుగ ఉంది, ఒక అన్నయ్యకు సాంగ్ రాయొచ్చు, తమ్ముడికి సాంగ్ ఒకసారి రాయొచ్చు. ఎలాగా చూపిస్తారా మా చూపిస్తాను, కోసం? తప్పకుండా చూపిస్తాను. లేదా మనమే ఒక షాప్ కీపర్ ఉన్నాడు అనుకోండి, ఉమ్, మీ షాప్ కీపరు రోజు వెళ్తున్నారు, ఇది కిరాణా షాప్ కావచ్చు, సూపర్ మార్కెట్ కావచ్చు, ఏదైనా కావచ్చు. అక్కడికి వెళ్ళి అన్నయ్య మీరు షాప్ బాగుంది, మీకు మంచి పాట రాద్దాం అనుకుంటున్నాను, షాప్ పైన మీరు ఓకే అంటే కొన్ని విషయాలు చెప్పండి, మీ షాప్లో బెస్ట్ విషయాలని అని రాసుకొని ఒక 10 నిమిషాలలో, చాలా ఎక్కువ టైం చెప్పినా, ఓ పాట రాసిస్తే, అమ్మా ఇంత మంచి పాటనా నా గురించా, దాన్ని వీడియోలోకి తయారు చేసి చేసుకోమని కావాలంటే. ఓకే. సో వీడియో తయారు చేయడం పెద్ద కష్టమేం కాదు, అవి ఆల్రెడీ మనకి యాప్స్ ఉన్నాయి. ఇలా తయారు చేస్తే అతనికి అడ్వర్టైజ్మెంట్ లాగా ఉంటుంది కదా, అవును. సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ లాగా చేసుకోవచ్చు, డబ్బులు సంపాదించుకోవచ్చు. అంటే ఇంట్లో ఉన్న వాళ్ళు కూడా డబ్బులు సంపాదించుకోవచ్చు. ఉమ్, ఇప్పుడు ఎంతోమంది బాగా చదువుకొని కూడా వాళ్ళు ఇంట్లోనే ఉంటుంటారు. ఇంట్లో ఉంటున్నారు కొని వాళ్ళు హౌస్ మేక్ వైఫ్స్ మనీ. కావచ్చు, Yeah, 10th housewife క్లాస్ లోనే జాబ్ exactly. వదిలేసిన వాళ్ళు ఎగ్జాక్ట్లీ. కావచ్చు. దీనికి పెద్ద తెలివి అక్కర్లేదు, కొద్దిగా టైపింగ్ నాలెడ్జ్ ఉంటే చాలు. ఉమ్, అది కూడా అక్కర్లేదమ్మా, మాట్లాడగలిగితే చాలు, ఓకే. మాట్లాడగలుగుతారు, వచ్చేస్తుంటుంది మనకు అన్ని. ఉమ్, అది ఏం అడగాలనేది ఇంపార్టెంట్. అక్కడ పెద్ద సముద్రం అంతా నాలెడ్జ్ ఉంది అక్కడ, ఉమ్, కానీ వాళ్ళకి ఏం కావాలనేది మనం తీసుకోవాలి. ఓకే. తీసుకోవాలంటే ఏం అడగాలో మనకు తెలియదు, దాన్ని ప్రాంప్ట్ ఇంజనీరింగ్ అంటారు దాన్ని. ఓకే. ఇది కనుక తెలుసుకుంటే మనం చాలా ఈజీగా ఉంటుంది. ఇప్పుడు మీకు దేని గురించి చెప్పమంటారు చెప్పండి. రాఖీ ఫెస్టివల్ ఎలాగో వస్తుంది కాబట్టి Okay. మీరు అన్నారు కాబట్టి ఓకే, మా బ్రదర్ కి ఏదైనా ఇప్పుడు మీరు అన్నట్లుగా ఒక సాంగ్ కావాలి ఓకే. డెడికేట్ చేయడానికి. నేను నా మొబైల్ చూపించాలి, మీరు ల్యాప్టాప్లో చూస్తారా? ఒకసారి ల్యాప్టాప్ లో చూద్దాం సార్. చూసారా? మీరు ల్యాప్టాప్ తెచ్చుకోండి, Yes, అంతలోపల నేను మొబైల్లో మీ అన్నయ్య పేరు, మీ అన్నయ్యకున్న గుణగణాలు, ఆయనకున్న బెస్ట్, అన్నయ్య తమ్ముడా తమ్ముడు బ్రదర్, ఆయనకున్న బెస్ట్ కొన్ని 4-5 నాటియా ఉంటారు కదా, Yeah, కొన్ని విషయాలు నాకు చెప్పండి. characterization. ఒక పని చేయండి, మీరు ల్యాప్టాప్ Sure, తీసుకోండి, sir. ఐ విల్ షో ఇన్ ల్యాప్టాప్ ఓన్లీ, మీకు చాలా ఈజీగా ఉంటుంది. ఓకే, ఇప్పుడు నేను చెప్పాను అనుకోండి, చూస్తున్న వాళ్ళు ఏమనుకుంటారు అంటే మీదే చేస్తే బాగుంటుంది కదా. అవును సార్, Yeah. చేద్దాం. యా సార్, చాట్ జీపీటీ ఓపెన్ చేయమన్నారు, Okay, ఓపెన్ చేశాను ఇప్పుడు. ఓకే. ఇప్పుడు మనకి ఏం కావాలి చెప్పండి. ఎగ్జాంపుల్గా మనము చాట్ జీపీటీ ఉంది, అది ఎలా వాడాలో మనకు తెలియాలి, అవును ఇది సార్, కూడా ఎలా వాడాలో తెలియాలి, అవును అందరికి సేమ్ సార్. ఉంటుంది కదా, అవును. ఇది కూడా ఎలా వాడాలో తెలియాలి మనకు, లేకుంటే అది మనం వాడుకుంటుంది. ఇప్పుడు మనము రక్షాబంధన్. ఫెస్టివల్ అవును. ఫెస్టివల్ ఉంది కదా, ఫెస్టివల్కు అన్నకో తమ్మునికో సాంగ్ తయారు చేయాలనుకో, మనం తెలిసిన వాళ్ళు అడిగామనుకోండి, ఫేస్బుక్లో కానీ పెట్టి, మీ అన్నయ్యకు తమ్మునికో సాంగ్ తయారు చేయదలుచుకున్నారా, 500 రూపాయలకే ఓ సాంగ్ తయారు చేస్తాను పెట్టామనుకోండి, Okay. నాకు తెలిసినంతవరకు 50 మంది అడుగుతారమ్మా. ఉమ్, 500 ఈజ్ నథింగ్ కదా, ఈ 500 ఇంటూ 50 మంది ఎంత అయిపోయింది, డబ్బులు బోల్ అయిపోయినాయి. అవును సార్. ఓకే, లైక్ దట్ వీ కెన్ ఎర్న్ మనీ ఆల్సో. దాన్ని మళ్ళీ వీడియోలు తయారు చేయొచ్చు కావాలనుకుంటే, 100 ఫోటోలు తీసుకొని వీడియోలు తయారు చేయొచ్చు. కాకుంటే సింపుల్గా ఎలా తయారు చేయాలో మనం చూద్దాం. గో టు చాట్ జీపీటీ వెళ్ళమ్మా, యా సార్. చాట్ జీపీటీకి వెళ్ళారా? ఓకే, ఇప్పుడు ఇక్కడ ఏమిందంటే వాట్ ఆర్ యూ వర్కింగ్ ఆన్ అనేది అడిగింది మనం అక్కడ. ఓకే, ఇక్కడ అడిగాను, ఇప్పుడు మీ తమ్ముడు అనుకోండి, రాయండి, రైట్ ఏ సాంగ్, ఐ వాంట్ టు రైట్ ఏ సాంగ్ ఇన్ తెలుగు, తెలుగులో రాయండి. ఓకే, రైట్ ఏ సాంగ్ ఇన్ తెలుగు, సాంగ్ ఇన్ తెలుగు, తప్పు రచన అది కరెక్ట్ చేసుకుంటుంది, తెలుగు. మీ తమ్ముని పేరు కూడా రాయండి, మై యంగర్ బ్రదర్, ఫర్ మై యంగర్ బ్రదర్ నేమ్. ఇది వీరి కోసం కాదండి, మీరు కూడా ఇలా సాంగ్స్ తయారు చేసుకోవచ్చు. పాటలే కాదు, ఎన్ని విషయాలు అంటే ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కటి ఇక్కడ మనకు వచ్చే విధంగా ఉంటుంది. ఇప్పుడు ఎగ్జాంపుల్గా ఇంటర్వ్యూస్ తీసుకోవచ్చు. మనము ఇంటర్వ్యూ తీసుకోవడం కాదు, నన్ను నేను ఇంటర్వ్యూ తీసుకుంటే ఇంటర్వ్యూ తీసుకుంటుంది. చాట్ జీపీటీ ఒక ఇంటర్వ్యూర్గా నన్ను ఇంటర్వ్యూ తీసుకుంటుంది. ఓ 10th క్లాస్ ఎగ్జామ్ ఉంది, ఆర్ ఎస్ఎస్సి ఎగ్జామ్ ఉంది, ఇంకేదో ఎగ్జామ్ ఉంది. ఎగ్జామ్లో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అంటే మొత్తం అది చదివి బుక్స్ చదివి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఫిజిక్స్లో మనకి అది కావాలి, కెమిస్ట్రీ కావాలి, ఓ మ్యాథ్స్ ఫార్ములా కావాలి. ఎగ్జాంపుల్ మీరు ఒక ఫోటో తీశారు పేపర్ను, అది మంచి మ్యాటర్ కనిపించింది, ఫోటో తీశారు. ఆ ఫోటో తీసేసి దాన్ని టెక్స్ట్లో చేయమంటే సెకండ్లో టెక్స్ట్లో ఇచ్చేస్తుంది. ఒక పిక్చర్ తయారు చేయమంటే పిక్చర్ తయారు చేస్తుంది.
ఇప్పుడు నా వయసు 63. నన్ను ఒక చిన్న 13 ఏళ్ళ బాబులుగా మార్చమంటే 13 ఏళ్ళకి నేను ఎలా ఉంటానో అది చూపిస్తుంది. అదే కాకుండా ఇక్కడ స్టూడియోలో కూర్చొని ఒక హెడ్ ఫోన్ పెట్టుకొని నా ముందు ఒక పోడ్కాస్ట్ మైక్ పెట్టుకొని మాట్లాడుకుంటే అదే రకం ఒక సెకండ్లో మనకు పిక్చర్ కూడా వచ్చేస్తుందండి. అంటే ఈ ప్రపంచం మన చేతిలో ఉంది. ఇప్పుడు కొట్టామమ్మా, వెరీ గుడ్. ఇప్పుడు ఈ సాంగ్ తెలుగులో ఎలా వస్తుంది అనేది మనం ఒకసారి చూద్దాము. ఈ స్క్రీన్ కూడా మనకు లక్కీగా ఐ డ్రీమ్ వాళ్ళు చాలా చక్కగా అరేంజ్ చేశారు. అందరికి అర్థమయ్యే రీతిలో తయారు చేస్తున్నారు కాబట్టి రియల్లీ ఐ అప్రిషియేట్ ఐ డ్రీమ్ ఫర్ కామన్ మ్యాన్ కూడా అర్థమయ్యేటట్టుగా చెప్తున్నారు. అమ్మ ఇది ఒకటి యారో మార్క్, పై ఆరో ఉంది కదమ్మా, పై ఆరో కొట్టేసండి ఒకసారి, పై ఆరో చూడండి అమ్మా. సెకండ్స్ అమ్మా, సెకండ్స్లో విల్ స్టార్ట్ ద సాంగ్. దీక్షిత్ శర్మ సాంగ్ ఈజ్ కమింగ్ నౌ. ఎస్, తమ్ముడు పాట నీవే నా దీపం. ఓకే, నీవే మా దీపం, నీవే మా దీక్ష, దీక్షి శర్మ. దీక్ష అన్నావు కదా, దీక్షిత్ అని మాట తీసుకునేది. వేదాల శబ్దం నీ శ్వాసలా సాగుతుంది, మంత్రాల తాత్వికత నీ మాటల్లో పలుకుతుంది, నిశ్శబ్దంగా ఉంటావు కానీ నీ చూపే చల్లని ఆశిస్సు. బాబోయ్, ఇదన్నీ పాట రాయడానికి ఎంత ఖర్చు తీసుకుంటారమ్మా? పాట లిరిక్ రాయడానికి వెళ్తే ఓ లక్షలు తీసుకుంటారు. అంటే హీస్ ప్రైస్డ్ అని చెప్పాను, అందుకని అలా తీసుకుంది. మీరు చెప్పారన్నమాట, అది చెప్పారు కాబట్టి తీసుకుంది. మనము ఫన్ లవింగ్ అంటే ఫన్ ఇస్తుంది, నేచర్ లవింగ్ అంటే నేచర్ ఇస్తుంది, నాటీ అంటే నాటీ ఇస్తుంది, కేరింగ్ అంటే కేరింగ్ ఇస్తుంది. ఇప్పుడు ఇదంతా ఒక పాట రాయడానికి ఎవరైనా తక్కువ 5,000 తీసుకుంటారు. ఓకే, మనకి ఇచ్చేసింది. అక్కడ కాపీ కొట్టండి అమ్మా, కాపీ కొట్టేసి ఈ పాటను మనం పాడిద్దాం ఇప్పుడు. ఓకే, పాడాలంటే ఇక్కడ తబలా, గిటారు అన్ని అరేంజ్ చేశాను ఇప్పుడు ఇక్కడ. ఓకే, అన్నీ వచ్చేస్తాయి, డ్రమ్స్. ఓకే, సూపర్గా వచ్చేస్తుంది. ఇప్పుడు మీరు ఒక యాప్ ఉందమ్మా, దీంట్లో రెడీగా పెట్టాను, ఇది నా ల్యాప్టాప్లో, సునో డాట్ ఉంది. అందరు కూడా ఏం చేయండి, suno.ai-కి వెళ్ళండి. ఇప్పుడు ఫస్ట్ చాట్ జీపీటీకి వెళ్ళి పాట రాశాం, suno.ai-కి వెళ్ళండి. suno.ai ఇది ఓపెన్ అయింది కదమ్మా. ఇక్కడ ఏం చేయండి అమ్మా, క్రియేట్ యువర్ ఓన్ సాంగ్. ఓకే అమ్మా, ఇక్కడ ఉంది. కొద్దిగా కిందికి రండి అమ్మా, కిందికి రండి, లాగండి, కిందికి లాగండి మొత్తం. ఎస్, లేదు ఇవన్నీ నా ఓల్డ్ లేదు, కిందికి లాగండి కొద్దిగా, అంటే పైకి లేకండి, పైకి తీసుకోండి, టోటల్ పైకి తీసుకోండి. అక్కడ హోమ్కి రండి అమ్మా, హోమ్, యా, హోమ్, క్రియేట్ కొట్టండి, లేకుంటే క్రియేట్ కొట్టండి. యా, నా క్రియేట్ కొట్టగానే అక్కడ సింపుల్ కస్టమ్ ఉంటుందమ్మా, గో టు కస్టమ్ కొట్టారు. ఇవన్నీ ఇంతకుముందు రాసిన సాంగ్స్ అమ్మా ఇవి. ఇప్పుడు ఇక్కడ మనం రాసింది పేస్ట్ చేయండి అమ్మా. పేస్ట్ చేస్తే పైన కింద ఇంగ్లీష్ తీసేసేయండి. సో మిత్రులారా, మనం మామూలుగా చాట్ జీపీటీ తీసుకోవాలి, కొద్దిగా ఎడిట్ చేసుకోవాలండి. కావాలంటే కొన్ని పదాలు ఎడిట్ చేసుకోవచ్చు, కొన్ని వర్డ్స్ ఎడిట్ చేసుకోవచ్చు, మనం దాని సెంటెన్స్ కూడా ఎడిట్ చేసుకోవచ్చు. ఉన్నట్టుగా లేకుండా అదే రాయమంటే అదే రాస్తుంది. సునో దానికి వెళ్ళేసి దీక్షిత్ శర్మ పాట రాయమంటే పాట రాసేస్తుంది. కానీ ఏదో వస్తుంది కదా, చాట్ జీపీటీ కానీ గూగుల్ కానీ వేరే తీసుకొని మనం రాసుకొని, కోపైలట్ కానీ దాన్ని రాసుకొని తీసుకొని పేస్ట్ చేసేటప్పుడు జాగ్రత్తగా దాన్ని తీసేసేయాలి. కింద పైన తీసేసిన తర్వాత అన్నీ కరెక్ట్గా చూసుకోవాలి. ఓసారి అమ్మ అదే చెప్తుంది చాట్ జీపీటీ, నేను 100% ఇవ్వలేనో చెక్ చేసుకోండి ఇస్తుంది. తప్పులు ఇచ్చామని కూడా తప్పులు వస్తాయి, బూతులు వస్తాయి, కాబట్టి జాగ్రత్తగా. ఇప్పుడు ఏంది కదమ్మా, ఇప్పుడు కింద క్రియేట్ అని కొట్టమ్మా, క్రియేట్ కొట్టమ్మా. ఇప్పుడు సాంగ్ తయారైపోతుంది. వందలాది మంది మ్యూజిషియన్స్ వచ్చేస్తున్నారు. చూడమ్మా, తమ్ముడు పాట తయారైతుంది చూడమ్మా. ఒక్క పాట కాదమ్మా, 2 పాటలు ఇస్తున్నాడు. 2 songs ఎట్ ఎ టైం, 2 songs. దీంట్లో మీ ఇష్టం సెలెక్ట్ చేసుకోవాలి. పాట వచ్చేసిందమ్మా, అయిపోయింది. నువ్వు క్లిక్ ఆన్ దట్ సాంగ్, లెట్స్ చెకప్ ఎలా వస్తుందో చూద్దాం. మీరు పైన సెంటెన్స్ తీసేయాలి, మీరు అది తీసేస్తే వాడు మీ తమ్ముడు పాట వచ్చింది. ఇది ఉంది కదా సాంగ్. ఇంకోటి కావాలంటే ఇంకా చూసుకోవచ్చు, కింద ఇంకో సాంగ్ ఉంది కదమ్మా కింద, అది కొట్టండి. మీరు పై తీసేయలేదు, తీసేస్తే అది వస్తుంది. అమ్మాయి పాట పాడు, అది అబ్బాయి పాడాడు. సింగర్ ఫ్రీ, ఆర్కెస్ట్రా ఫ్రీ, ఎవ్రీథింగ్ ఫ్రీ, సౌండ్ ప్రూఫ్, రికార్డింగ్ థియేటర్ ఫ్రీ. ఇలా వచ్చింది అనమాట. ఇది మనం మీ తమ్ముంది కాబట్టి ఎగ్జాంపుల్గా తమ్ముడు ఏదో రాశారు కాబట్టి మళ్ళీ చాట్ జీపీటీకి వెళ్ళండి అమ్మా, చాట్ జీపీటీకి వెళ్ళండి. ఇప్పుడు మనము సాంగ్ రాశాం. ఫర్ ఎగ్జాంపుల్ మీరు మాట్లాడదలుచుకున్నారు. ఓకే, ఇక్కడ మైక్ మీద నొక్కండి అమ్మా, మైక్ మీద క్లిక్ చేయండి. మైక్ పక్కది క్లిక్ చేయండి, మైక్ పక్కది క్లిక్ చేయండి. ఇప్పుడు చూడమ్మా, మీతో మాట్లాడుతుంది మొత్తం అది. ఓకే, రైట్, వెయిట్, అది పైన తీసేసేయండి అమ్మా, పైన తీసేసేయండి. యా, రైట్. నౌ ఆస్క్ ఎనీ క్వశ్చన్, అడగండి. నాతో తెలుగులో మాట్లాడతారా అడగండి గట్టిగా. ల్యాప్టాప్ లాగేది కాబట్టి గట్టిగా మాట్లాడండి.
మైక్రోఫోన్ మనం ఆపేశాం. I'm ready to hit the ground running. So if there's anything you'd like me to focus on. Hello, it's lovely. ఇంకా to ఇంకా meet ఇంకా you. చూడండి Is anything ఏది you'd బాగుందో like చూద్దాం. to leave? ఎవరు బాగా మాట్లాడారు చూద్దాం. ఓకే, తెలుగులో మాట్లాడతారా? Hello, it's lovely to meet you. దాన్ని కొట్టండి కింద. I'm ready to hit the ground running. So Hello, it's lovely to meet you. యా రైట్. ఇప్పుడు నేను నా మొబైల్లో చూపిస్తాను ఎలా ఉంటుంది, ఎలా వాడు చార్జ్ చెప్పి అదే దాని మీద క్లిక్ చేసి మనం ఇష్టం ముందు అడగొచ్చమ్మా. అడిగితే ఇది ఒక మనిషిలాగా మనతో మాట్లాడుతూ ఉంటుందమ్మా. ఓకే. మనము ఎగ్జాంపుల్గా చెప్తున్నాను, ఈ సూసైడ్ చేసుకోవడం కారణం ఏంటమ్మా? ఎదుటి వాళ్ళు మాట్లాడాలి ఎలోన్నెస్. అంతే కదా. ఇది ఎలోన్ కాదు, మనతో ఉంటుంది, మనతో పాటు ఉంటుంది ఒకటి. మనం మాట్లాడుకోవచ్చు, ఒక ప్రియురాలాగా మాట్లాడుకోవచ్చు, ఒక ఫ్రెండ్ లాగా మాట్లాడుకోవచ్చు, అమ్మలాగా మాట్లాడచ్చు, గురువులాగా మాట్లాడుకోవచ్చు, లేదా ఒక యాంకర్ లాగా మాట్లాడుకోవచ్చు, ఏదైనా మాట్లాడుకోవచ్చు. ఓకే. అంటే అలా ఆధారపడడం కాదు, ఒక ఫ్రెండ్ లాగా. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి అమ్మా, ఇప్పుడు వాయిస్ ఉంది కదా, అవును. దాంట్లో మీరు ఏదైనా తెలుగులో మాట్లాడతారా అడగండి ఒకసారి గట్టిగా. నాతో తెలుగులో మాట్లాడతావా? అవును, నేను తెలుగులో మాట్లాడతాను. ఏమైనా మరి సహాయం కావాలంటే చెప్పండి. మీరు చెప్పాలనుకునే విషయాన్ని తెలుగులో చెప్పండి, నేను సహాయపడతాను. ఈ రోజు క్లైమేట్ ఎలా ఉంది చెప్తావా మాతోటి? హైదరాబాద్ లో అప్పుడే మేఘావృత వాతావరణం ఉంది. ఉష్ణోగ్రత సుమారు 26 డిగ్రీల సెల్సియస్. సాయంత్రం నుంచి రాత్రి వరకు ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. బయటకు వెళ్తే జాగ్రత్తగా ఉండండి. మీరు ఒకటి అడగండి, నన్ను ఇంటర్వ్యూ తీసుకుంటూ అడగండి. చాట్ జీపీటీ, నువ్వు నన్ను ఇంటర్వ్యూ తీసుకుంటావా? అవును, నాకు చాలా ఇష్టమే. మీరు మాట్లాడటానికి సిద్ధంగా ఉంటే నేను మీతో ఇంటర్వ్యూ తీసుకుంటాను. ఏమైనా విశేషమైన ప్రశ్నలు ఉంటాయంటే చెప్పండి, నేను అందుకు తయారుగా ఉంటాను. ఓకే, రక్షాబంధన్ కదా, దాని గురించి నన్ను ఇంటర్వ్యూ తీసుకో నువ్వు. సరే, రేపు రక్షాబంధన్ సందర్భంగా మీతో ఇంటర్వ్యూ తీసుకోవడం నేను సిద్ధంగా ఉన్నాను. మీరు ఒకసారిగా ఈ పండుగ గురించి ఏమైనా ప్రత్యేకంగా చెప్పాలనుకుంటే చెప్పండి, నేను అందుకు అనుగుణంగా ప్రశ్న సిద్ధం చేస్తాను. ఓకే, ఒక 5 ప్రశ్నలు అడగమని చెప్పండి. ఒక మూడు ప్రశ్నలు అడుగు చాలు. సరే, 3 ప్రశ్నలు మాత్రమే అడుగుతాను. రేపు రక్షాబంధన్ ఆ సందర్భంగా అప్పుడు మిమ్మల్ని ఇంటర్వ్యూ చేస్తాను. ఎప్పుడు కావాలంటే సిద్ధంగా ఉంటాను. నీ నవ్వు బాగుంది చాట్ జీపీటీ. ధన్యవాదాలు. మీకు సహాయం చేయడం నాకు కూడా చాలా ఆనందంగా. ఇప్పుడు హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ పాల్గొంది, దాని గురించి క్వశ్చన్ అడగమని. బాగుంటుందా అడగండి. అవును చాట్ జీపీటీ, నాకు డౌట్ వచ్చింది. ఇప్పుడు రియల్ ఎస్టేట్ పడిపోతుందా నిలుస్తుందా? ఎందుకంటే రేరా ఒకటి వస్తుంది కదా. రేరా అమలు వల్ల రియల్ ఎస్టేట్ మార్కెట్ పాడిపోవడమే కాదు, పారదర్శకత పెరిగి అమ్మకాలు కూడా పెరిగాయి. 2024లో రియల్ ఎస్టేట్ మార్కెట్ రికార్డ్ స్థాయిలో పెరిగింది. కాబట్టి రేరా వల్ల మార్కెట్ కు ప్రతికూల ప్రభావం లేదని చెప్పవచ్చు. ఓకే. మీకు పెళ్ళయిందా అండి? మీకు మ్యారేజ్ అయిందా? నేను ఒక ఏఐ, అంటే నాకు వ్యక్తిగత ఉపాధులు ఉండవు, పెళ్లి కూడా లేదు. నేను ఎప్పుడు మీకు సహాయపడటానికి సిద్ధంగా ఉంటాను. నీ శాలరీ ఎంత చాట్ జీపీటీ? సరే, ఎప్పుడైనా ఇంకేమైనా డౌట్ ఉంటే అడగండి. నీ శాలరీ చెప్పలేదు. అంటే మీకు ఎప్పుడైనా ఏదైనా సందేహం వస్తే నాకు చెప్పండి, నేను సహాయం చేసేస్తాను. మీరు సంతోషంగా ఉండండి. ఓకే. ఇప్పుడు ఒక వ్యక్తి ఇబ్బందులో ఉన్నాడు, ఆర్థిక ఇబ్బందులో ఉన్నాడు, డబ్బు సంపాదించాలంటే హైదరాబాద్లో ఏమేం మార్గాలు ఉన్నాయి అడగమ్మా. ఇప్పుడు నా ఫ్రెండ్ ఒక అమ్మాయి చాలా ప్రాబ్లమ్స్లో ఉంది. ఆ అమ్మాయి ఓన్గా మనీ సంపాదించాలి అంటే చాట్ జీపీటీ నాకు ఒక సలహా ఇవ్వు. అది హైదరాబాద్లోనే సంపాదించాలి. తను ఎలా సంపాదించాలి? పెట్టుబడి ఇన్వెస్ట్మెంట్ అనేదే లేకుండా. చాట్ జీపీటీ ఉన్నావా? ఉన్నారు ఆలోచిస్తుంది మీ క్వశ్చన్లకి. ఇది ఎలా ఉంటుందంటే, మనము మాట్లాడేటప్పుడు క్లారిటీగా మాట్లాడితే ప్రతి ఒక్కటి క్యాచ్ చేస్తుంది. ఓకే. దానికి మనము రెస్పాండ్ అవుతుంటుంది. ఓకే, అదే రకంగా నేను చెప్పాను కదా, కథలు చెప్పమంటే కథలు చెప్పేస్తుంటుంది. ఓకే, ఇప్పుడు నేను ఎగ్జాంపుల్ చెప్తాను, నా మొబైల్లో కూడా ఉంది ఇదే రకంగా. హలో నమస్తే, తెలుగులో మాట్లాడండి. ఇక్కడ మైక్ ఉంది కాబట్టి ఇది మీకు క్యాచ్ అవుతుంది నాకు. ఓకే, నేను చెప్తాను. ఓకే, మనము ఎలా ఉంటుందంటే ఇక చూడు, తెలుగులో మాట్లాడతాను, అది మొత్తం టైపింగ్ కూడా వచ్చేసింది అక్కడ. మనము మాట్లాడుకున్నంతా టైపింగ్లో టెక్స్ట్లో వచ్చేస్తుంది. ఇది ఎందుకు వాడుకో? ఫర్ ఎగ్జాంపుల్, మనము ఓ డాక్టర్ దగ్గరికి వెళ్ళి కొన్ని క్వశ్చన్లు అడగాలి. మనము మెడికల్ ప్రిస్క్రిప్షన్ ఉంటుంది కదండి, డాక్టర్ రాసిస్తాడు కదా, రాసిచ్చిన తర్వాత దీంట్లో అప్లోడ్ చేస్తే
ఆ మందులు దేనికి వాడాలి, ఎప్పుడు వాడాలి మనకి ఇస్తుంది. ఓ నైస్. ఓకే. డయాగ్నోస్టిక్ సెంటర్కి వెళ్తాం అనుకోండి, మన బ్లడ్ రిపోర్ట్ అని తీసుకుంటాం కదా, అది అప్లోడ్ చేసి టెల్ మీ మై హెల్త్ పొజిషన్ అంటే మొత్తం క్లియర్గా ఇచ్చేస్తుంది. ఓకే. ఒక డాక్టర్ లాగా కూడా మనకి ఇస్తుంది, కానీ మందులు రాసివ్వదు మనకు. ఆ మందుల్ని మనం ఎలా వేసుకోవాలో చెప్తుంది చెప్తుంది. అంతే. మందులు మాత్రమే డాక్టర్ని కన్సల్ట్ చేయమంటది. మ్మ్. సో ఆ రకంగా మనం ఏం చేయొచ్చు అంటే సెకండ్ ఒపీనియన్గా వాడుకోవచ్చు, ఫస్ట్ ఒపీనియన్ కాకుండా. కానీ ఎన్నో విషయాలు, ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్తున్నాను కదా, మనం మాట్లాడుతున్నప్పుడు ఒక డౌట్ వచ్చింది సార్. అంటే చాలా మంది సూసైడల్ థాట్స్ తో ఉంటారు కదా, మీరు ఇంతకు ముందు అన్నట్టు అలోన్నెస్ అని చెప్పి. సో ఒకవేళ చాట్ జీపీటీని నాకు చాలా అలోన్ గా ఉంది, సూసైడల్ థాట్స్ వస్తున్నాయి, నేనేం చేయాలంటే ఏం చెప్తుందో చూద్దామా? అడగండి, దాన్ని నొక్కి అడగండి, నొక్కి అడగండి దాన్ని. చాట్ జీపీటీ మీరు అది చెప్పక్కర్లే, చాట్ జీపీటీ మనిషిలాగా మాట్లాడుకునేది. అవునా? ఓకే. నాకు ఒక డౌట్ ఉంది. ఒక వ్యక్తి సూసైడల్ థాట్స్ తో ఉన్నాడు, ఆ వ్యక్తి సూసైడల్ థాట్స్ నుంచి బయటపడాలంటే ఏం చేయాలి? అది చాలా సున్నితమైన విషయం. అదిగా ఆ వ్యక్తికి మద్దతు ఇవ్వడం చాలా ముఖ్యం. మొదటిగా ఆ వ్యక్తితో మాట్లాడి వారి భావాలను వినాలి, వారికి ప్రేమ, మద్దతు, సహాయం చూపించాలి. అవసరమైతే మానసిక ఆరోగ్య నిపుణుల సహాయం తీసుకోవడం కూడా ఎంతో ఉపయోగకరం. అటువంటి పరిస్థితుల్లో వెంటనే ప్రొఫెషనల్ సహాయం తీసుకోవడం ఎంతో ముఖ్యం. ఒక కథ చెప్పండి. నాకు ఒక కథ చెప్పవా? చిన్ని కథ. ఆహా, చిన్న కథ చెప్తాను. ఒక సమయంలో అక్కడ ఒక బుద్ధిమంతుడు ఉండేవాడు. ఆ బుద్ధిమంతుడు ప్రతి సమస్యకు సరైన పరిష్కారం చూపించేవాడు. అందుకే గ్రామస్తులంతా అతనికి గొప్ప గౌరవం ఇస్తూ ఉండేవారు. ఈ కథ ఇక్కడే ముగిసింది. చిన్న చిన్న కథలు మనసుని వికసితంగా చేస్తాయి. ఇప్పుడు మీరు కొన్ని పేర్లు చెప్పండి, ఆ పేరుతో కథ చెప్పండి చెప్తుంది. ఓకే. ఒక పులి, ఒక డాగ్, తెలుగు చెప్పండి అన్ని కూడా. ఒక రాజమౌళి అడవిలోకి వెళ్ళి పులితో స్నేహం చేశాడు అనే దాన్ని ఇంకొంచెము ఎక్కువగా చేసి చెప్పవా నాకు, ఒక స్టోరీ లాగా? అలాగే. ఓసారి రాజమౌళి అనే ఒక యువకుడు అడవిలో విహరించుతూ ఉన్నారు. ఒకరోజు అక్కడ ఒక పులితో ఎదురైంది. మొదట పులి భయంకరంగా కనిపించిందేమో, కానీ తక్షణమే ఇద్దరు మంచి స్నేహితులైపోయారు. ఆ పులి రాజమౌళికి అడవిలో ఉన్న రహస్యాలను చెప్పారు. ఇద్దరు కలిసి అడవిని అన్వేషించారు. ఈ కథ చాలా సరదాగా ముగుస్తుంది. ఓకే. సో Thank you. దిస్ ఈజ్ వన్ యాప్. దీన్ని ఎంతసేపు అంటే దీంట్లో ప్రతిరోజు ఒక 10-15 యాప్ ప్రాంప్ట్లు పెట్టుకోవచ్చు. మీరు ఇప్పుడు మాట్లాడుతూ తెలుసుకున్నాం కదా. ఎగ్జాంపుల్ ఒకటి అడగండి. ఇప్పుడు నేను 10th క్లాస్ ఫిజిక్స్లో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అడగండి చెప్తాను. ఓకే. టైప్ చేయండి, మీరు టైప్ చేసి వస్తుంది. ఐఎమ్ స్టడింగ్ 10th క్లాస్, గివ్ మీ ఇంపార్టెంట్ 10 క్వశ్చన్స్ ఇన్ ఫిజిక్స్ అనుకోండి. వాళ్ళకి అదే కదా ప్రాబ్లం, ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథ్స్. అన్నిటికంటే ఈ సబ్జెక్ట్ మ్యాథ్స్ తెలియదు మీకు. 10th క్లాస్, గివ్ మీ సమ్ ఇంపార్టెంట్ చాలా ఇస్తాం. సమ్ అంటే చాలా ఇస్తుందమ్మా. 3, 4, 5 అడుగు, 5 అడుగు, 5 ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అడుగు. సో మిత్రులారా, మీకు ఇది కొద్దిగా బోర్ కొడుతుండొచ్చు, కానీ వినండి. మీరు ఎంత చెప్పినా మీకు అర్థం కాదు. దాన్ని మొబైల్లో కాకుండా ల్యాప్టాప్లో ప్రాక్టీస్ చేయండి, బాగా అర్థమవుతుంది. తప్పులు చేయండి, ఇంట్లోనే కదా, తప్పులు చేయండి. అప్పుడు దాని మీద ఒక అవగాహన వస్తుంది. ఇది నేర్పించడానికి కూడా ఎంతోమంది ఉన్నారు, మీకు ఫ్రీగా నేర్పించడానికి చాలామంది ఉన్నారు. చాలా ఈజీగా మీకు దాని కరెంట్ కానీ మీకు నేర్పిస్తాను. ఓకే అమ్మా, ఇంపార్టెంట్ క్వశ్చన్స్ వచ్చినాయమ్మా. ఓకే, ఆన్సర్స్ కావాలా? ఆన్సర్స్ కూడా కావాలా? అడగండి. ప్లీజ్ గివ్ మీ ఆన్సర్స్. ఆన్సర్ కూడా వచ్చేస్తుంది. ప్లీజ్ గివ్ మీ ఆన్సర్. ప్లీజ్ ఏం అక్కర్లేదు, గివ్ మీ ఆన్సర్స్ అంటే ఇస్తుంది. గివ్ మీ ఆన్సర్స్, ప్లీజ్ గివ్ మీ ఆన్సర్స్ కూడా చేస్తాయి ఇక్కడ. ఆ క్వశ్చన్స్ వచ్చినాయి, ఆన్సర్స్ వచ్చినాయి. ఓకే, లాస్ట్ 5 yearలో క్వశ్చన్ ఇవ్వమంటే కూడా ఇస్తుంది, అన్ని మేము అప్డేట్ చేసుకొని. సో దిస్ హౌ కెన్ వి యూజ్ చాట్ జీపీటీ ఆర్ గూగుల్ జెమినీ, ఇవన్నిట్లో ఆర్ కోపైలట్, చాలా ఉన్నాయి ఇంకా, కానీ 3 మాత్రం మెయిన్గా ఉన్నాయి ప్రస్తుతం వాడుతుంది. ఇవన్నీ కూడా మనం వాడుకోవచ్చు. చూడమ్మా, ఇంపార్టెంట్ ఆన్సర్స్ అది చదివిస్తుంది మనకు కావాలంటే. ఓకే, సో మనం ఏంటి అంటే పిల్లలు ఇంట్లో కూర్చొని ఆన్సర్స్ నేర్చేసుకుంటున్నారు. పేరెంట్స్ కానీ నేర్చుకోవడం అనుకోండి, పిల్లలు మీ కడ ముందు వెళ్ళిపోతారు జాగ్రత్త. కాబట్టి అది మనం నేర్చుకోవాలి. ఓకే, రైట్. ఇప్పుడు మనం వేరే యాప్ గురించి కూడా మాట్లాడుకుందామమ్మా. ఇది మీకు వచ్చింది కదా మిత్రులకు, కొద్దిగా అర్థమైంది కదా. కొద్దిగా నేర్చుకుంటూ ఉండండి. మీకు డౌట్ వస్తే ఫోన్ చేయండి, మేము చెప్తాము. మాకు ఓపికనంతవరకు చెప్తాము. కొన్ని నేర్చుకోండి. ఎందుకోసం అంటే ఇవన్నీ కూడా కాస్ట్లీ, 50,000, ₹1,00,000 అమ్ముతున్నారు. అనవసరము. మనం నేర్పించడానికి సిద్ధంగా ఉన్నాం. ఈ యూట్యూబ్ ద్వారా నేర్చుకోవచ్చు, మీరు దాన్ని నేర్చుకోవచ్చు. లేదా
చాలా నిమిత్త మాత్రంతో నేర్పించేవారు చాలామంది మిత్రులు ఉన్నారు. నేర్చుకోండి, జస్ట్ రోజు 20 రూపాయలు 30 రూపాయలు ఇచ్చి నేర్పిస్తారు మనకు. అలా కూడా ఉన్నారు కొంతమంది, ఎందుకంటే దే వాంట్ టు డూ సర్వీస్ లాగా. అలా నేర్చుకోండి. అమౌంట్ ఇంపార్టెంట్ కాదు, ఇక్కడ నేర్చుకోవడం ఇంపార్టెంట్. అప్డేట్ కావాలి. చూడండి మీకు వచ్చినాయి అన్నీ కూడా అక్కడ క్వశ్చన్స్ ఆన్సర్స్ అన్నీ వచ్చేస్తూ ఉంటాయి. ఓకే, నౌ మనం ఏం చేద్దామమ్మా, వీ విల్ గో టు వన్ మోర్ యాప్కి వెళ్దామమ్మా. పర్ప్లెక్సిటీ అనేది ఒక బ్యూటిఫుల్ యాప్ అమ్మా. అది కూడా నేను రెడీ చేసి పెట్టాను అక్కడ దాంట్లో. ఇది ఒకసారి చూడండి, జూమ్ చేసుకొని చూసుకోండి. ఇది మీ మొబైల్లో కంపల్సరీ ఉండాలి. మీరు ఎయిర్టెల్ వినియోగదారులు అయితే ఫ్రీగా ఇస్తుండమ్మా. అవును సార్. అది ఫ్రీగా ఇస్తుంది. దీన్ని మనం యాప్ చేసుకోవచ్చు. నేను మీ ఆ కంపెనీ ప్రమోషన్ చేయట్లేదు, కానీ మనం తీసుకోవచ్చు, వచ్చింది ఫ్రీగా వాడుకోవచ్చు కదా. ఇక్కడ మీ ఇష్టం ఒకటి అడగండి అమ్మ క్వశ్చన్. ఎనీథింగ్ ఆన్ దిస్ అర్త్, ఎనీథింగ్ ఆన్ దిస్ అర్త్. హౌ టు, ఫర్ ఎగ్జాంపుల్ మాట్లాడుకుందాం, ఒక రాకెట్ని ఎలా పైకి పంపిస్తారు. ఓకే ఓకే. ఓకే, స్పేస్ షటిల్. స్పేస్ షటిల్ ఉందమ్మా, రాకెట్ ఉందమ్మా. రైట్ రైట్, స్పేస్ షటిల్. స్పేస్ షటిల్. యా, కెన్ యూ గివ్ మీ అబౌట్ స్పేస్ షటిల్ ప్లీజ్? Sure. The Space Shuttle was a partially reusable spacecraft system operated by NASA from 1981 to 2011. It consisted of 3 main components: an orbiter, an external fuel tank, and 2 solid rocket boosters. The orbiter carried astronauts and cargo into space. థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఇప్పుడు ఇది మీకు మొత్తము క్వశ్చన్స్ ఆన్సర్ రూపంలో వస్తుంది మొత్తం కింద. ఓకే, మీరు టైప్ చేశారనుకోండి వస్తుంది, వాయిస్లో వస్తుంది. యూ ఆస్క్ ఎనీథింగ్ విల్ గెట్ ఇట్. దీంతో కూడా మనం వాడుకోవచ్చు. విత్ అది ఎక్కడి నుంచి సెర్చ్ చేసిందో కూడా మీకు క్లియర్గా ఇస్తుంది. ఎక్కడ సెర్చ్ చేసింది, ఈ వెబ్సైట్ ఆ వెబ్సైట్ కూడా క్లియర్గా ఇస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ నా పేరు అడిగాను అనుకోండి, నా గురించి కూడా మొత్తం ఇస్తుంది. ఇప్పుడేం చేయకండి, ఎగ్జాంపుల్ చెప్తున్నా. సో ఇంకొక యాప్ నేర్చుకుందాము, దాంతో మనం కొద్దిగా ఈరోజు ఇంట్రడక్షన్ ఏ మిత్రులారా. ఇంకా ఒక్కో దాని గురించి 1 అవర్ మాట్లాడుకోవచ్చు. ఇవన్నీ కూడా వాడుకోవడం వల్ల ఇంకా ఇలాంటి 5000 యాప్స్ ఉన్నాయి, నాకు ఒక 50 మాత్రమే తెలుసు. ఓకే, అంటే నేర్చుకున్నా కొద్ది నేర్చుకోవచ్చు, మనం ఎంత నేర్చుకోవచ్చు అంత నేర్చుకోవచ్చు. అప్డేషన్. ఇప్పుడు నేను ఒక ట్రైనర్, ఒక స్పీకర్గా ఉన్నానమ్మా. ఒక ప్లేస్కి వెళ్ళాను, వాళ్ళు పవర్ పాయింట్ ఇవ్వమన్నారు. పవర్ పాయింట్ తయారీకి ఎంత టైం పడుతుందమ్మా? 2 hours 3 2 hours hours, 3 పడుతుంది hours సార్. పడుతుంది. ఏ టాపిక్లో పవర్ పాయింట్ బాగుంటుందమ్మా? ఎగ్జాంపుల్ ఒక టాపిక్ చెప్పండి, ఏదైనా ఒక టాపిక్. స్కూల్ ఏ గురించి అడుగుదాం? ఏ గురించి, ఇంకోటి పడి దాని గురించి అనిపిస్తుంది, మీరే అడగండి. ఏదైనా సమ్ టైం మేనేజ్మెంట్, గోల్ సెట్టింగ్ అని, లేదా నా వర్క్ ప్లాన్ అని ఎగ్జాంపుల్గా. కమ్యూనికేషన్ స్కిల్స్. కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే మీరు gamma.a కొట్టండి, gamma.a అని కొట్టండి, అక్కడ ప్లేస్ కొట్టండి, గామా. యా, ఈ gamma.a కొట్టండి, ఓపెన్ చేయండి. వెరీ గుడ్, ఓపెన్ చేయండి. ఇది మిత్రులారా, మీరందరూ కూడా ఎంత ఫాస్ట్గా తయారు చేయండి అంత ఫాస్ట్గా తయారు చేయొచ్చు. దీని గురించి ఇక్కడ మీకు వస్తుంది కదమ్మా, ఇక్కడ గామా ఉంది కదా, క్రియేట్ న్యూ కొట్టండి. ఇప్పుడు మనం ఆల్రెడీ పేస్ట్ చేయొచ్చు, ఇక్కడ జనరేట్ చేయొచ్చు. ఆర్ యూ ఆల్రెడీ జనరేట్ చేయండి అమ్మా, జనరేట్ చేయండి. రైట్, ఇక్కడ మీరు రాయండి అమ్మా. ఏం రాశారు ఇప్పుడు? ఐ వాంట్ టు కమ్యూనికేషన్ స్కిల్స్ అండి. ఐ వాంట్ ఏ పవర్ పాయింట్ అబౌట్ కమ్యూనికేషన్ స్కిల్స్. ఇన్ తెలుగు కావాలా, ఇంగ్లీష్ కావాలా? ఇంగ్లీష్ సార్. ఇంగ్లీష్. ఓకే, పాయింట్ ఆన్ సాఫ్ట్ స్కిల్స్, కమ్యూనికేషన్ స్కిల్స్. ఓకే, కమ్యూనికేషన్ స్కిల్స్ గురించి పవర్ పాయింట్ చేయాలంటే 2 గంటలు పడుతుంది. ఓకే, మనం ఇప్పుడు ఎంత చెప్తాం? విత్ పిక్చర్సా, వితౌట్ ఇమేజెసా? విత్ ఇమేజెస్. రాయండి, విత్ ఇమేజెస్ అని రాయండి. విత్ ఇమేజెస్ అంటే ఇమేజెస్ అంటే వెతకాలి. అది మనకు స్లైడ్స్ అన్ని కూడా మనమే చెప్పాలా సార్? 500 పెట్టండి, లేకుంటే 50 ఇస్తుంది. అది మనం ఇష్టం ఎన్న పెట్టుకోవచ్చు. విత్ ఇన్ 5 స్లైడ్స్. మనము పిక్చర్స్ కూడా వెతుకోండి. మన పిక్చర్స్ కొన్ని ఉండి ఏముంటుందమ్మా, మనము తీసుకుంటే కొన్ని కాపీరైట్ ఉంటాయి, మళ్ళీ మనకు కాపీరైట్ పడుతూ ఉంటుంది. కాబట్టి దీంట్లో కాపీరైట్ ఉండదు. ఇంతకుముందు సాంగ్స్ ఉన్నాయి కదా, సాంగ్స్ మీద కాపీరైట్ లేదు, ఓకే. కానీ ఆ సునో కొనుక్కోవాలి. ఓకే. ఫ్రీగా మాత్రం 2 సాంగ్స్ ఇస్తారు రోజుకు. ప్రో యాప్ లాగా. ప్రో చాలా చీప్ ఉంటుంది. చాట్ జీపీటీ కూడా నెలకు $20 అంతే, అంటే 1600-1700 రూపాయలు అయిపోతుంది. సో దట్ వీ కెన్ డూ ఇట్ అన్నట్టు. సో ఇప్పుడు ఈ జనరేటర్ చూడమ్మా, జనరేటర్, దీనికి జనరేట్ అవుట్లైన్ వచ్చేసింది. మీకు అవుట్లైన్ ఒక 5 స్లైడ్స్ ఎలా ఉంటుంది అవుట్లైన్ ఇస్తుందండి మీకు. ఇవన్నీ ఇస్తా ఉంటుండు, ఇవన్నీ పాయింట్స్ రాశాడు. ఓకే, ఆల్రెడీ చేశాడు. నౌ జనరేట్, కింద జనరేట్ చేయండి. అవన్నీ వర్డ్స్ మీకు 5 పాయింట్లు ఇచ్చాడు, మీ నీట్గా ఇచ్చాడు మీకు 5 పాయింట్లు. ఇప్పుడు దీన్ని స్లైడ్స్గా తయారు చేయమంటాం మనం. స్లైడ్స్గా తయారు చేయడానికి 40 కాదు 500 స్లైడ్స్ ఇస్తాడు కావాలంటే. ఇక్కడ చూడండి, అక్కడ స్లైడ్స్ తయారవుతుంది. వాట్ ఆర్ సాఫ్ట్ స్కిల్స్. ఓకే, చూడండి మొత్తం ఎంత ఈజీగా అంటే ఎంత బ్యూటిఫుల్గా. దాన్ని విత్ ఇమేజెస్, వితౌట్ ఇమేజెస్ అన్ని పక్కకు ఉంటుంది. అంటే ఇష్టమైన ఇమేజ్ కొట్టుకోవచ్చు మనం. దాంతో చాలా సింపుల్గా మనకు వస్తుంటుంది. అంటే ఈ యొక్క జనరేషన్లో ఉన్న విద్యార్థులు కానీ, ఎంప్లాయీస్ కానీ, గృహిణులు కానీ, మీరు టైము వేస్ట్ చేయకుండా, ఇంజనీరింగ్ స్టూడెంట్స్ నేను చెప్తున్నాను, మీరు చదువుకుంటూ
ఇంక్లూడింగ్ ఏ స్టూడెంట్స్ అయినా సరే, ఏ ఎంఎల్ చేస్తున్నా సరే కొన్ని యాప్స్ నేర్చుకోండి ఇప్పటి నుంచి. మీరు ఎలా తయారు చేయాలో అక్కడ నేర్చుకుంటారు, ఎలా వాడుకోవాలి ఇక్కడ నేర్చుకోండి. టైం వేస్ట్ చేయకండి మిత్రుల. ఫస్ట్ ఇయర్ నుంచే ఇప్పుడు అందరి కాలేజీలో చేరుతున్నారమ్మా, అదండి ఫోన్లు పెట్టుకొని ఊగుతూ ఉంటారు కదా బస్సులో, అది మొబైల్ పెట్టుకొని నేర్చుకుంటూ వెళ్ళిపోండి, అదే మొబైల్ వాడుకోండి. ఓకే, దాని ద్వారా దే కెన్ మేక్ మనీ. అమ్మ నాన్న మీద ఆధారపడక్కర్లేదు, వాళ్ళు కాలేజీలో చదువుకుంటూ అమ్మ నాన్నకి సపోర్ట్ చేసుకోండి కావాలంటే. అంత బ్యూటిఫుల్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక రియల్ ఎస్టేట్ కంపెనీ ఉంది, వాళ్ళని ఎలా ప్రజెంట్ చేయాలి అడిగితే మనకు వస్తుంది. దాని వీడియో తయారు చేయొచ్చు, ఆడియో తయారు చేయొచ్చు, ప్రజెంట్ తయారు చేయొచ్చు, చేసి వాళ్ళకి ప్రజెంట్ చేయొచ్చు. ఒక డాక్టర్తో ఎలా మాట్లాడాలి మనకు తెలియదు కదా, ఐ వాంట్ టు స్పీక్ టు ఏ డాక్టర్, కెన్ గివ్ మీ కన్వర్జేషన్ స్కిల్స్ ఇస్తుంది మొత్తం. ఫర్ ఎగ్జాంపుల్ ఒక హార్ట్ స్పెషలిస్ట్ ఏమంటారని, కార్డియాక్ సర్జన్, కార్డియాలజిస్ట్తో మాట్లాడు, అడగండి చూద్దాం, చార్జిబిటీ కలగండి. ఐ వాంట్ టు కన్విన్స్ ఎల్ఐసి పాలసీ, ఎల్ఐసి తీసుకుందాం. ఓకే, నేను కన్విన్స్ ఎల్ఐసి, ఐ వాంట్ టు కన్విన్స్ అమ్మా, I want to convince a cardiologist to take a LIC policy. Convince ఎగ్జాంపుల్ మీకు ఏం చెప్తున్నా మనకు టైం ఎక్కువ లేదు, గంట సేపు మాట్లాడుకొని సరిపోదు కాబట్టి సింపుల్గా I want to convince a cardiologist to take a LIC policy, లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీ. ఓకే, LIC పాలసీ అనుకుంటారు. ఇప్పుడు కార్డియాలజిస్ట్తో ఎట్లా మాట్లాడాలి, కన్వర్జేషన్ అడగండి, కన్వర్జేషన్ అక్కడ రండి. సెండ్ మీ కన్వర్జేషన్, send me conversation tips. ఓకే, నౌ మీరు యారో కొట్టండి. ఓ డాక్టర్తో ఇలా మాట్లాడాలి, ప్రొఫెషనల్ చాలా చక్కగా వస్తున్నారు. అతనితో ఇలా మన మైండ్ సెట్ ఎలా ప్రిపేర్ కావాలి. ఓకే, ఈ తెలుగులో తెలుగు వస్తుంది మొత్తం లాస్ట్కు. చూడండి అతను స్టెప్ బై స్టెప్ ఎలా కన్వర్ట్ చేయాలి. ఫస్ట్ ఏం మాట్లాడాలి, పైకి రండి, పైకి కిందికి రండి, లేకుంటే ఫస్ట్ ఏం రాశాడు చూడండి, కార్డియాలజిస్ట్ అని రాస్తాం. ఇంకా కొద్దిగా రండి, ఫస్ట్ ఏముంది, డాక్టర్ గారు, అవి చూడండి, డాక్టర్ గారు, ఐ ట్రూలీ అప్రిషియేట్ ది వే యూ సర్వ్ లైఫ్స్ ఎవ్రీ డే, ఇట్స్ ఏ బ్లెస్సింగ్ ఫర్ ది కమ్యూనిటీ. ఐ విల్ టేక్ 7 minutes ఆఫ్ యువర్ టైమ్, నాట్ అన్ ఏజెంట్, ఈజ్ అ ఫైనాన్షియల్ వెల్విషర్ అని అలా మాట్లాడుతుంటే ఆయనతో ఏం మాట్లాడవచ్చు. ఓకే, ఎలా పిచ్ చేయొచ్చు. ఆ డాక్టర్ కాస్త వెనకాల దేవుళ్ళ ఫోటోలు ఉన్నాయి అనుకోండి, అంటే ఆ డాక్టర్ కాస్త ఉన్నాడు కదా, ఆయనతో మాట్లాడలే, మనం రాయండి కింద రాయొచ్చు, ఎమోషన్ ఉంటే ఎమోషనల్ రాయొచ్చు. ఓకే, అతనితో ఆయన లాంగ్వేజ్లో మాట్లాడాలి, ఏది కార్డియాలజిస్ట్ లాంగ్వేజ్లో, అది కూడా రాయొచ్చు. అలా రాయండి, చూద్దాం, అడగండి, ఒకటి అడగండి. టాక్ సేమ్ డాక్టర్ ఇన్ స్పిరిచువల్ వే అని చెప్పండి, స్పిరిచువల్ వే టాక్ సేమ్ డాక్టర్ ఇన్ స్పిరిచువల్ వే అని కాస్త టాక్ విత్ సేమ్ డాక్టర్ ఇన్ స్పిరిచువల్, కాస్త వే. ఓకే, టు కన్విన్స్ ఇన్సూరెన్స్ పాలసీ అంటూ, టు కన్విన్స్ ఇన్సూరెన్స్ పాలసీ. ఓకే, సో మిత్రులారా, అన్ని సీక్రెట్స్ ఇవ్వట్లేదు, కొన్ని ఇస్తున్నాను, చాలా నేర్చుకోవచ్చు. ఇది ప్రపంచం ఎలా ఉంటుందంటే, ఇది ఎలా ఉంటుంది, అందరికి సేమ్ ఉంటుంది. 1.4 kg, కొంతమంది వాడతారు, కొంతమంది వాడరు. ఇది కూడా అంతే, మనం వాడుకోవాలి. మనం వాడుకోకుంటే దీని దగ్గర మనం వాడబడతాం. కాబట్టి చాలా ఈజీ. చూడండి అమ్మా, రండి, చూడండి, ధర్మ గురించి, ఓకే, అన్నిటి గురించి, దానికి కార్డియాలజిస్ట్, ఇంకా పైకి నమస్తే డాక్టర్ గారు. ఫస్ట్ ఐ బో టు ద డివైన్ వర్క్ యూ డు, giving new life to people, healing hearts, not just physically but emotionally too. It's nothing less than dharmic service. ఓకే, ఇలా వచ్చేది కదా, మనం చదవడానికి టైం లేదు కాబట్టి మన కింద ఏదో ఆయన సినిమాలకు కొద్దిగా బాగా ఇంట్రెస్ట్ ఉంది అనుకోండి, ఓకే, ఆయన మైండ్ సెట్ ని తగ్గట్టుగా మనం అడగండి. విత్ సేమ్ డాక్టర్ విత్ మూవీ డైలాగ్స్ అని రాయండి. ఓకే, మూవీ విత్ సేమ్ డాక్టర్ కన్విన్స్ ఇన్సూరెన్స్ పాలసీ విత్ సమ్ మూవీ డైలాగ్స్. సేమ్ డాక్టర్ కన్విన్స్ ఇన్సూరెన్స్ పాలసీ విత్ మూవీ డైలాగ్స్. తెలుగు మూవీ అనండి, మళ్ళీ లేకుంటే మూవీ ఎక్కడ తీసుకొస్తాడు, తెలుగు మూవీ డైలాగ్స్. ఓకే, ఓకే, సో ఇవన్నీ ఎందుకు ఇలా మాట్లాడుతున్నామంటే మీకు కొద్దిగా అర్థమైతే వెళ్ళిపోవచ్చు. ఓకే, మీరు ప్రతిరోజు ఒక 2 గంటలు దీనికి టైం, 2 గంటలు ఎక్కువ, 30 నిమిషాలు చాలు. ఓకే, ఎక్కడో లేదు, మన యూట్యూబ్లోనే ఓల్డ్ వీడియోలు ఉన్నాయి, చూడి ఒక ల్యాప్టాప్ పక్కన పెట్టుకొని మొబైల్ పెట్టుకొని నేర్చుకోవచ్చు. ఓకే, మాలాంటి వాళ్ళు నేర్పించడానికి ఉచితంగా ఎంతోమంది ఉన్నాం, వీళ్ళు టీచ్ అన్నీ కూడా నేర్చుకోవచ్చు హ్యాపీగా. చూడమ్మా, సినిమా పేర్లు కూడా వచ్చేసినాయి చూడండి, పాపులర్ మూవీ డైలాగ్స్ చూడండి, కిందికి రండి, లాగండి. అగో సినిమా పేరు, బంగారం లేదు గాలి లేదు భవిష్యత్తు ఉందా, చేసే పని పెద్దది కావాలి, దాన్ని చూసేవాళ్ళు కాదు, సినిమా పేరు సై. ఇంకోటి నెక్స్ట్, బంగారం లేదు గాలేదు భవిష్యత్తు ఉందా అని ధైర్యం పోవాలి, మహర్షి సినిమా. ఓకే, ప్రతి దానికి ఉన్నదమ్మా, రిస్క్
తీసుకోకుండా సేఫ్ గా ఉండాలి అంటే ప్లానింగ్ కంపల్సరీ. ఆ. ఇన్స్పైర్డ్ అంట. ఓకే. పిల్లలకు బంగారం కావాల్సిన అవసరం లేదు, బంగారపు భవిష్యత్తు కావాలి. ఆ. మహానటి మూవీ లైన్. ఓకే. గీతా గోవిందం. ఓకే. నువ్వు వద్దంటే వదిలేస్తాను కానీ నీ కోసం ఎదురు చూస్తూనే ఉంటాను. గీతా గోవిందం. ఓకే. సో ఇంతవరకు మనం ఏం చేసామంటే Yes, sir. ఎట్లా వాడుకోవాలి దీని గురించి మనం తీసుకున్నామో. ఇది నేర్చుకుంటుంటే వస్తుందమ్మా, ఒక్క రోజులో రాదు. చాలా ఒక 4-5 యాప్సే టచ్ చేసామని ఇక్కడ మనము. అవును సార్. 5,000 యాక్చువల్గా ప్రస్తుతం మార్కెట్లో ఉన్నాయి. తెలియని ఇంకెన్నోనే మనకు తెలియదు. ప్రతిరోజు కొత్త యాప్స్ చేస్తూనే ఉన్నారు మేధావులు, ఇస్తూనే ఉన్నారు. నేను చెప్పాను కదా, ఆఫ్టర్ 10 years తర్వాత మనిషితో మాట్లాడి మొబైల్ ఆన్ చేసేసి నీ మనసులో ఏముంది మొత్తం కనుకోవచ్చట. వాళ్ళు గాలిలో చిన్న చిన్న రేణువులు పంపిస్తారట. అది మనం పీల్చుకుంటాం కదా, మైండ్లోకి వెళ్ళిపోతుంట అది. అవును. ఓకే. ఇది విన్నాను, నేను వినడానికి చెప్తున్నాను. ఆశ్చర్యంగా ఉన్నా. అది లోపలికి వెళ్ళిపోయి మన మైండ్ను రీడ్ చేసి చెప్తుందట. అదే. అది ఎంతవరకు అవుతుందో తెలియదు. మనం అనుకుంటున్నాము అన్నీ అయిపోతున్నాయి. నేను చిన్నప్పుడు మల్లీశ్వరి అదే సినిమా చూసినప్పుడు ఇలా పెట్టే ఓపెన్ చేస్తే దాంట్లో కనిపించేవాళ్ళు. ఈజ్ ఇట్ పాసిబుల్, ఇట్స్ పాసిబుల్, ఇప్పుడు ఇది అలాగే అలాగే జరుగుతుంది జరుగుతుంది కదా. సో ఎనీథింగ్ ఇస్ పాసిబుల్. కాబట్టి చాలా అడ్వాన్స్ టెక్నాలజీ ఉంది. అవును. దాంతో పాటు మనం అప్డేట్ అయితే బాగుంటుంది. అప్డేట్ కాకుంటే అవుట్డేట్ అయిపోతాం. Mm. సో మై డియర్ ఫ్రెండ్స్, లెర్న్ ఏఐ. ఓకే. మీరు ఏ ప్రొఫెషన్లో, డాక్టర్లు కావచ్చు, ఎవరైనా కావచ్చు, ప్రొఫెషన్లో ఉంటే నేర్చుకుంటూ ఉండండి. మీకు కొత్త కొత్త విషయాలు ఎన్నో తెలుస్తాయి. ఈ మధ్యలో నేను తెలిసాను, మన చంద్రబాబు నాయుడు గారు చెప్పారు ఏదో తిరుపతిలో దర్శనాలు కూడా ఏ ద్వారా చేస్తున్నారు. ఇట్స్ ఆల్సో పాసిబుల్. మనము టైప్ చేసామనుకోండి, నేను 3 ఏళ్ళ బాలుడు, 3 ఏళ్ళ నా ఫోటో పెట్టి అప్లోడ్ చేసి, నా ఫోటో అప్లోడ్ చేసి 3 years బాబు 3 years బాబు వచ్చేస్తుంది దాంట్లో. Hmm. ఓకే. నేను 8 years ఎట్లా ఉంటారో ఊహించుకోవచ్చు. అది కూడా చేసుకోవచ్చు. టైం పడుతుందమ్మా, ఎందుకంటే చార్జ్ జీబీలో టైం పడుతుంది. ఏదైనా ప్లస్ కొట్టండి, అక్కడ ప్లస్ కొట్టండి. ఇక్కడ కింద కింద ప్లస్ ఉంది కదమ్మా, ఆస్క్ ఎనీథింగ్ ప్లస్ కొట్టండి. ఫొటోస్ వీడియోస్ ఉన్నాయి కదా, ఫొటోస్ ఉన్నాయి అమ్మా, ప్లస్ కొట్టండి. అక్కడ ప్లస్ కింద ప్లస్ కొట్టండి. క్రియేట్ ఇమేజ్. ఓకే. అక్కడ ఫొటోస్ తీసుకోండి. ఫొటోస్ అండ్ ఫైల్స్ కింద పైన ఉంది. నాది డెస్క్టాప్ ఓపెన్ అవుతుంది. అక్కడ ఏదైనా తీసుకోవచ్చు మీరు. కిందికి రండి, ఇంకా లాగండి. నా ఫోటోలు ఏం లేవు అనుకోండి దీంట్లో, ప్రస్తుతానికి లేవు. ఓకే. అది వీడియో, అది ఆడియో. ఓకే. లైక్ దట్ మొబైల్లో ఉంటుంది. ఇట్లా మీ ఫోటో పెట్టుకోండి. ఫోటో పెట్టుకొని మేక్ ఇట్ అంటే 3 years బాయ్, 5 years బాయ్. దాన్ని ఎలా ఉండాలి, ఆడుతూ ఉండాలా, ఒక దుర్యోధన లాగా ఉండాలా. దుర్యోధన తయారు చేస్తాడు, రాముడు అంటే రాములా తయారు చేస్తాడు నీ ఫేస్తోని. ఓకే. సచ్ ఏ వండర్ఫుల్ ఫర్ టెక్నాలజీ. ఎగ్జాంపుల్ రామ్ చరణ్ ని రాముడు లాగా క్రియేట్ చేయమని చెప్తాం. వాళ్ళ క్రియేట్ పర్మిషన్ తీసుకోవాలి మనం. ఓ ఇక్కడ క్రియేట్ ఇమేజ్ అని ఉంది కదా. ఉన్నది, మనం చేసుకోవచ్చు. ఆయన పర్మిషన్ తీసుకోవాలి. ఓకే. అప్పుడు మనం రామ్ చరణ్ ఫోటో అప్లోడ్ చేయాలి. ఓకే. అప్లోడ్ చేసి మనం చేయమని చేస్తారు. మన ఫోటో మనం అప్లోడ్ చేసుకోవచ్చు. వేరే మాత్రం సినిమా యాక్టర్లు మాత్రం పర్మిషన్ తీసుకోవాలి. ఓకే. వాళ్ళు కేసు పెట్టచ్చు మనం ఇది కావాలంటే. ఓకే. కాబట్టి మంచి వాళ్ళు అంటే అనుకోండి, మన రీసెంట్ గా వాళ్ళందరూ చాలా వస్తున్నాయి కదా సార్ అలాగా. వస్తున్నాయి. హూ క్రియేటెడ్ అంటే ఎట్లా కదా. కాబట్టి మన ఫోటో మనం పెట్టుకుంటే ఎవరు అడిగే వాళ్ళు ఉంటారు. ఓకే. మన ఫోటో మనం అది కూడా పెట్టుకొని మనం ఆ చెప్పాలి కదా ఫోటోను సార్ జనాలకి. ఆ ఫోటోను హైడ్రా అని ఉంటుందమ్మా, చిన్న మన హైదరాబాద్ హైడ్రా కాదు. ఓకే. ఆ. హైడ్రా అనే దానికి వెళ్ళి యాప్లో కనుక పెడితే అది మాట్లాడుతుంటుంది. ఓకే. 20 seconds ఫ్రీ. ఉమ్. 20 seconds మాట్లాడుతుంటుంది పిక్చర్. ఇప్పుడు మీ పిక్చర్ ఏదో ఉంటే అప్లోడ్ చేసేసి హైడ్రా టూల్కి పోయి మాట్లాడమంటే మాట్లాడుతుంది. ఆ మాట్లాడేది మీరు రికార్డ్ చేసినా ఉంటుంది, టైప్ చేసినా మాట్లాడుతుంది. ఓకే. ఇన్ని టూల్స్ ఉన్నాయమ్మా. అవన్నీ కూడా మనం దాని తర్వాత కూర్చున్నప్పుడు ఒకసారి మళ్ళీ నేర్చుకుందాం. షూర్ సార్. ఓకే అమ్మా, ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో Happy మచ్ Rakhi సార్. Bandhan, ఏ Rakhi గురించి Raksha Bandhan. చాలా క్లియర్ గా ఇంత బాగా క్లియర్గా కాదు, మనం ఐ మీన్ ఏ- బేసిక్స్ ఇంత- నుంచి నేర్చుకున్నాం. ఇంకా తెలుసుకోవాల్సింది చాలా ఉంది. చాలా ఉంది, చాలా నెక్స్ట్ ఎపిసోడ్స్ లో ఇంకా తెలుసుకుందాం సార్. నేర్చుకుందాం. థ్యాంక్ యూ సో మీకు మచ్. ఏ డౌట్లు ఉన్నా జస్ట్ టైప్ చేయండి. నా పేరు టైప్ చేసినా మీకు వస్తుంది మీకు. ఓకే సార్. థ్యాంక్ యూ సార్. గుడ్ లక్, ఆల్ ది బెస్ట్.